తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధమయ్యారు. వచ్చే నెల 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మె ప్రారంభం కానుంది. ఈ మేరకు ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. టీజేఎస్ ఆర్టీసీ సంస్థ ఎండీ సజ్జనార్, కార్మిక శాఖ కమిషనర్కు జేఏసీ నేతలు సమ్మె నోటీసు అందజేశారు. మే 7వ తేదీ మొదటి డ్యూటీ నుంచి విధులను బహిష్కరిస్తున్నట్లు వారు ఆ నోటీసులో పేర్కొన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపర్చిన అంశాలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ రోజు వరకు ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేదని ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు. అయితే ఈ సమ్మె అంశంపై పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ విశాల్ అందిస్తారు. విశాల్, చెప్పండి. విశాల్, రైట్ చేసి గత కొన్ని నెలలుగా తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు తమ డిమాండ్లను పరిష్కరించాలని నిరసన వ్యక్తం చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే 2 నెలల క్రితం ప్రభుత్వానికి అధికారికంగా నోటీస్ ఇచ్చారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే తాము నిరవధిక సమ్మెకు వెళ్తామని 2 నెలల క్రితమే లేబర్ కమిషన్ ఆఫీస్ లో నోటీస్ కూడా ఇచ్చారు. అయితే 2 నెలలు గడిచినప్పటికీ ప్రభుత్వం నుంచి సమస్యల పరిష్కారం కోసం చర్చలు జరిపేందుకు ప్రభుత్వం నుంచి ఎవరు ముందుకు రాకపోవడంతో ఈ నిరసనను ఇంకా ఉధృతం చేయాలనే ఆర్టీసీ ఉద్యోగ జేఏసీ భావించింది. అందులో భాగంగానే వచ్చే నెల అంటే మే 7 నుంచి నిరవధిక సమ్మె ఆర్టీసీ సేవలన్నింటినీ కూడా బంద్ చేయాలని ఆర్టీసీ ఉద్యోగ జేఏసీ నాయకులు నిర్ణయించారు. మే 7 నుంచి ఆర్టీసీ బస్సులు ఎక్కడ కూడా తిప్పము, ఆ బస్సులన్నీ కూడా డిపోలకే పరిమితం అవుతాయని కూడా ఆర్టీసీ జేఏసీ నాయకులు అంటున్నారు. ఇక ఒకవేళ ప్రభుత్వం కనుక అంత లోపే అంటే మే 7 లోపే తమతో చర్చించి సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందిస్తే సమ్మెకు వెళ్ళబోమని కూడా ఆర్టీసీ జేఏసీ నాయకులు తెలిపారు. అయితే ఇప్పటికే ఈ ఆర్టీసీ సమస్యల పరిష్కారం ఈ అంశం అనేది సీఎం దృష్టికి కూడా వెళ్ళింది. త్వరలోనే అటు ప్రభుత్వం నుంచి కూడా ఆర్టీసీ నాయకులతోటి చర్చలు జరుగుతాయనే సమాచారం కూడా ఉంది. ఇక ప్రస్తుతానికైతే ఆర్టీసీ ఉద్యోగులు అంటే నెలల తరబడి నుంచి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు కాబట్టి తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కూడా తెలిపారు. ముఖ్యంగా ఆర్టీసీ ఉద్యోగులు ప్రధానంగా వాళ్ళు తెలుపుతున్న డిమాండ్లు మొత్తం 19 డిమాండ్లతోటి వాళ్ళు లేబర్ కమిషన్ ఆశ్రయించారు. అందులో ప్రధానంగా ఆర్టీసీని పూర్తిగా ప్రభుత్వంలో విలీనం చేయాలి. అదేవిధంగా 2021 పిఆర్సీని అమలు చేయాలి. 2017కి సంబంధించిన ఎరియర్స్ ని కూడా విడుదల చేయాలి. పెండింగ్ బకాయిలు అంటే ఆర్టీసీ ఉద్యోగుల పిఆర్డబ్ల్యూ ఇతర వాళ్ళకి సంబంధించిన డబ్బులు పెండింగ్ ఉన్నట్టు వాటన్నిటిని కూడా వెంటనే విడుదల చేయాలి. ఇక ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే స్వయంగా కొనాలి. ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం ద్వారా ఆర్టీసీ ప్రైవేటీకరణ అవుతుందని కూడా ఒక ప్రధానమైన డిమాండ్ ని కూడా వాళ్ళు లేబర్ కమిషన్ ఆఫీస్ కి ఇచ్చిన సమ్మె నోటీస్ లో ప్రధానంగా పేర్కొనడం జరిగింది. ప్రస్తుతానికైతే ఆర్టీసీ ఉద్యోగుల సంఘాలన్నీ కూడా ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి త్వరలో ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోతే మే 7 నుంచి నిరవధిక సమ్మెలో పాల్గొంటామని ప్రభుత్వానికి తేల్చి చెప్పాయి. గ్రేస్. రైట్, థ్యాంక్ యూ విశాల్.